For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. Hello Andy, I'm Dr. Bhavya, consultant general surgeon in Srijna Hospitals. సో నమస్తే మేడం, Namaste. ఎలా ఉన్నారు మేడం? Good. సో ఈరోజు మనం బ్రెస్ట్ లంప్స్ గురించి మాట్లాడతాం మేడం. సో ఈ ఆడవాళ్ళలో బ్రెస్ట్ లంప్స్ రావడానికి గల కారణాలు ఏంటి మేడం? అందరిలో రావు, ఓకే, సర్టన్ ఏజ్ గ్రూప్స్లో వస్తాయి. మెయిన్గా యంగర్ ఏజ్ గ్రూప్స్లో వచ్చేవి మాత్రం ఏమైనా చిన్న బినైన్ లీజన్స్ అయి ఉండొచ్చండి, ఓకే, లైక్ ఫైబ్రోడినోమా అలా ఉంటాయి, లేదా ఇన్ఫెక్టివ్ కాజెస్ అన్నా ఉండొచ్చు, లేదా కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొన్ని ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అంటాం అలా కూడా అయి ఉండొచ్చు. సో చాలా కారణాలు ఉంటాయి, ఒకటి అని కాదు. ఇంకా ఓల్డర్ ఏజ్ గ్రూప్స్లో అయితే మోర్ ప్రోన్ ఫర్ క్యాన్సర్ లీజన్స్. ఓకే, సో మనం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి, ఇది అని కాదు. కొంతమందిలో ఓసిపి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ హిస్టరీ ఉంటుంది, ఇంటేక్ హిస్టరీ, వాటి వల్ల కూడా రావచ్చు. ఇలా అని కాదు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రావచ్చు. ఓకే మేడం, చాలా మంది అనుకుంటారు బ్రెస్ట్ లో లంప్స్ రావడం వల్ల క్యాన్సర్ కి దారి తీస్తుంది అంటారు, నిజమేనా మేడం అది? అది అందరిలో రాదు. ఓకే, ఇప్పుడు మనకి ఏదైనా గడ్డలాగా అనిపిస్తే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకున్న తర్వాత అది ఏం గడ్డనో దాన్ని బట్టి వీ కెన్ టెల్ కి ఇట్ విల్ గో టు క్యాన్సర్ ఆర్ నాట్. ఓకే, ఇప్పుడు కొన్ని ఇన్ఫెక్టివ్ ఉంటాయి, ఇన్ఫెక్టివ్ ఎందుకు క్యాన్సర్ లాగా ఉంటుంది. సో చిన్న చిన్నవి ఇట్లా బినైన్ ట్యూమర్స్ ఏమో క్యాన్సర్ లాగా మారొచ్చు, ఓకే, లైక్ ఫైబ్రోయిడినోమా. ఇవి పెద్దగా అవుతుంది అంటే అవి తర్వాత క్యాన్సర్ లాగా మారొచ్చు, కానీ ఇలా డెఫినెట్ ఫాస్ట్గా మారుతుంది అని కాదు, మెల్లిగా. ఇట్స్ అ ప్రాసెస్. ఓకే. సో ఈ బ్రెస్ట్ లంప్స్ అనేవి ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంటుంది మేడం? అలా ఏం లేదండి. ఓకే, యంగర్ ఏజ్ గ్రూప్స్లో బినైన్ లీజన్స్ ఆర్ మోర్ కామన్. ఓకే, ఓల్డర్ ఏజ్ గ్రూప్స్లో క్యాన్సర్ మోర్ కామన్. సో మనం అది చూసుకోవాలి అంతే. సో మనకి ఈ బ్రెస్ట్ లంప్స్ వచ్చే ముందు మనకి ఏమైనా సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయా మేడం? ఉంటాయి అండి, వచ్చే ముందు ఉండవు. మనం రెగ్యులర్గా సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50 యూ షుడ్ గో ఫర్ మ్యామోగ్రఫీ, ఓకే, స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ. దానికన్నా ముందు రెగ్యులర్గా 40-45 years వచ్చినప్పుడు యూ కెన్ డూ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. యూ కెన్ మనల్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఏమన్నా గడ్డలాగా అనిపించినా, లేదా చంకలో గడ్డలాగా అనిపించినా, లేదా రొమ్ము నుంచి డిశ్చార్జ్ వచ్చినా, లేదా రొమ్ము దగ్గర ఏమన్నా రిట్రాక్షన్, స్కిన్ రిట్రాక్ట్ అయినా, అట్లా స్కిన్ చేంజెస్ ఏమైనా వచ్చినా మనం ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలి. మేడం, ఇప్పుడు కొంతమందికి బ్రెస్ట్ నుంచి డిశ్చార్జ్ అవుతుంటుంది కదా, సో అదేమైనా ప్రమాదమా మేడం? ఇప్పుడు టైప్ ఆఫ్ డిశ్చార్జ్ బట్టి ఉంటుందండి. ఇఫ్ బ్లడీ డిశ్చార్జ్ ఆర్ బ్లాక్ కలర్ డిశ్చార్జ్ అలా ఏమైనా వస్తుంది అంటే అది మంచి డిశ్చార్జ్ కాదు, అంటే క్యాన్సర్ రిలేటెడ్ డిశ్చార్జ్ అయి ఉండొచ్చు. బట్ పస్ డిశ్చార్జ్ ఆర్ వైటిష్ డిశ్చార్జ్ ఆర్ కొన్నిసార్లు డక్ట్ ఉంటాయి కదా, అవి డైలేట్ అయినప్పుడు గ్రీనిష్ డిశ్చార్జ్, డక్ట్ ఎక్టేసియా అంటాం, గ్రీనిష్ డిశ్చార్జ్ అలా రావచ్చు. సో నిప్పిల్ డిశ్చార్జ్ బట్టి ఏ టైప్ ఆఫ్ లీజనో కూడా చెప్పొచ్చు. ఓకే. సో మేడం, ఇప్పుడు బ్రెస్ట్ ఆరోగ్యంగా ఉందా లేదో మనం ఎలా తెలుసుకోవాలి మేడం? మనం ఎగ్జామిన్ చేసుకుంటూ ఉండాలి అండి. మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలా. తర్వాత ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 50 యూ షుడ్ గో ఫర్ మ్యామోగ్రఫీ. సో మేడం, ఇప్పుడు నిప్పిల్స్ లో కొంతమందికి పెయిన్ వస్తుంది కదా, సో ఆ పెయిన్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ కి దారి తీస్తుందా, లేదా నార్మల్ వచ్చే పెయినా మేడం? అంటే నిప్పిల్లో పెయిన్ అంటే మాస్టైటిస్ అంటాం కొన్ని, అది ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. సో క్యాన్సర్ కి కాదు అది రిలేటెడ్. ఇంకొకటి లోపల డక్ట్స్ చుట్టూరా ఏమైనా ఇన్ఫెక్షన్ అయినా, ఇన్ఫ్లమేషన్ అయినా పెరిడక్టల్ మాస్టైటిస్ అని కూడా అంటాం. సో దానివల్ల కూడా ఇలా పెయిన్ రావచ్చు. సో క్యాన్సర్ వల్లనే వస్తుంది అని కాదు.
మేడం ఈ బ్రెస్ట్ లంప్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మేడం? ఫస్ట్ వాళ్ళు నోటీస్ చేసినప్పుడే వెళ్ళి జనరల్ సర్జన్ని మీట్ అవుతే ఎంత ఎర్లీగా డిటెక్ట్ అవుతే అంత బెటర్ ప్రోగ్నోసిస్ ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్లో అయినా తొందరగా వాళ్ళు అప్రోచ్ అవుతే బెటర్గా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు మనం. లేట్గా డిటెక్ట్ అయితే అప్పుడు ఫర్దర్ కీమోథెరపీ ఆర్ రేడియోథెరపీ అలాంటివి చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఎంత ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద బెస్ట్. సో ఈ బ్రెస్ట్ లంప్స్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది మేడం? ఇప్పుడు బినైన్ లీజన్స్ ఉన్నాయనుకోండి, అంటే ఫైబ్రో అడినోమా లాంటివి అంటే అక్కడే చిన్నవి లెస్ దెన్ 1 సెంటీమీటర్ ఉన్నవి వాటికి ఏం ట్రీట్మెంట్ అక్కర్లేదు. జస్ట్ మెడికేషన్ ద్వారా మనం ఫాలో అప్ చేసుకోవచ్చు ఆ పేషెంట్స్ని. మోర్ దెన్ 1 సెంటీమీటర్స్ పాల్పబుల్ స్వెల్లింగ్ ఉంది అంటే అవి అక్కడే తీసేయచ్చు. ఓకే. ఇప్పుడు స్కార్లెస్ బ్రెస్ట్ సర్జరీ అంటున్నాం కదా, సో అది నిప్పుల దగ్గర చిన్న ఇన్సెషన్ ఇచ్చి అవి తీసేస్తాం. బట్ క్యాన్సర్ వాటికి డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ ట్రీట్మెంట్ డిఫర్ అవుతుంది. సో ఎర్లీగా అయితే లోకల్ ఎక్సెషన్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఏంటి అంటే కొంచెం మాలిగ్నెంట్ అనిపించినా వీఆర్ గోయింగ్ ఫర్ మోడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీ తీసేస్తున్నాం. అండ్ కీమోథెరపీ, రేడియోథెరపీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. ఓకే. సో ఈ లంప్స్ ఉన్న వాళ్ళ స్టేజెస్ బట్టి తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది కదా మేడం? అంటే సివియర్ కండిషన్లో ఉన్నప్పుడు అలా తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? కొన్నిటికి ఇప్పుడు ప్రతి పేషెంట్ విల్ నాట్ గో ఇంటూ సర్జరీ. ఓకే. కొన్ని యాప్సెస్ ఉండొచ్చండి. యాప్సెస్కి డ్రైన్ చేస్తే సరిపోతుంది, పస్ అంతా డ్రైన్ చేసేస్తే. కొన్నిటికి ఇవి ట్యూమర్ లాగా ఏమైనా అనిపిస్తే వీ కెన్ గో ఫర్ ఎక్సెషనల్ బయాప్సీ. బట్ నాట్ ఎవ్రీ పేషెంట్ విల్ గో ఫర్ సర్జరీ. ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ అలాంటివంటే జస్ట్ టాబ్లెట్స్తో మనం ఏమైనా చేయొచ్చు, కానీ దట్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ట్రీట్మెంట్ ఆల్సో. ఓకే మేడం, బ్రెస్ట్ లంప్స్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.